రుక్మిణి రుక్మిణి నీ మామ లేకరా. రే హనుమంతు, ఏంట్రా ఈ రక్తం ఏంటి? రక్తం కదరా ప్రవాహం. ఆ దేవత దిగి వచ్చే వరకు ఈ బ్లడ్ ఆగదు. దేవతట్ట దిగొస్తుందిరా. పోనీ నా రుక్మిణి వచ్చినా చాలు. రుక్మిణి ఎవర్రా? గంగవరం అమ్మాయి, నా బాల్య ప్రియురాలు. నిన్ననే తోటలో కలిసినప్పుడు చెప్పింది ఈ వాళ్ళ తనకి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశారట. నేను వెళ్ళి ఆపకపోతే ఆత్మ చేసుకుంటాను, పైగా ఉత్తరంలో నా పేరు రాస్తానండి. మరి వెళ్ళి ఆపొచ్చు కదరా. నేను వెళ్ళి ఆపితే ఆ వెంకటరాయ్ నన్ను లేపెత్తాడు. రే బావా, వెంకటరాయుడికి నీకు పర్సనల్ పగలేమైనా ఉన్నాయా? ఈ తాత కాదు. మధ్యలో నన్ను ఎందుకు ఫీల్డ్ లోకి లాగుతావు? లేకపోతే ఇదంతా ఈడి వల్లే వచ్చింది. మొన్న పెళ్లిలో జరిగిన దానికి వాళ్ళ పులిమేరలో మన కుర్రోళ్ళు అడుగు పెడితే కాళ్ళు చిలికి చేస్తాడు వెంకటరాయుడు. వెళ్ళడం మానే. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. నీ కొడుకేట్రా అమ్మ సినిమా రమ్యకృష్ణ వస్తున్నాడు. పొడుచుకుంటా అన్నావుగా, పొడుచుకో. ఎలా పొడుచుకుంటావు నేను చూస్తాను. తప్పురా, మా ఆయన అనకూడదు. సావల్లే, నీ చేతిలో కొనుక్కొని చూశాడు కదా, డ్రాప్ అయిపోయాడు. అమ్మా దుర్గమ్మ, నా రుక్మిణి కలిసే మార్గం చెప్పమ్మా. నేడే చూడండి, దసరా ఉత్సవాల సందర్భంగా గంగవరంలో పౌరాణిక బ్రహ్మ గాన గరుత్మంత హావభావ హనుమంత అజ్జరపు అప్పల్ రాజన్ పార్టీ కాకినాడ వారిచే ద్రౌపది వస్త్రాపహరణం అను గొప్ప పౌరాణిక అరే బావా, నాకు ఐడియా వచ్చిందిరా. ఏంటది? ఆ కాకినాడ ట్రూప్ ఆ ఊరు వెళ్ళాలంటే మనూరు మేంచే కదా వెళ్ళాలి. అవును, అయితే ఆ ట్రూప్ ని కిడ్నాప్ చేసి ఏంటిది? గాన గరుత్మంత హావభావ హనుమంత ఈ అజ్జర బప్పలరాజు అని పార్టీ అంటే అంత చీపుగా ఉందా? కళాకారులు అండి, కొంత రెస్పెక్ట్ ఇవ్వాలి. అసలు మీరెవరు? అతనెవరు? యాన్లోంచి మా చెల్లెలు చేయట్టుకుని లాగిన దగ్గర నుంచి అదే పోజులో ఫిక్స్ అయిపోయాడు. ద్రౌపది ఎవడైతే నీకెందుకురా నోరు మూసుని పడుండు. ఏమన్నా పడుంటాకే పడుకోటాకే వచ్చి కాకినాడ నుంచి కళాకారులం, కళామ తల్లి ముద్దు బిడ్డలం, కళని ఇలా 4 కోళ్ల మధ్య బంధించటం అన్యాయం. నా అసిస్టెంట్ వీర్రాజు గారి మాట నా మాట కూడా. 4 రోజులు రిహార్సలింగ్ చేసి మంచి ఊపు మీద వచ్చాం. వచ్చి వస్తుండగానే స్వాగతం చెప్తా ఉన్నారు, మెడలో దండలు వేస్తా ఉన్నారు, అకామిడేషన్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ తోటపాకలో బంధిస్తారా? ఈ పెట్లేంటి? మా ప్రాపర్టీస్, గదలు, కిరీటాలు, డ్రెస్సులను. ఇందులో ద్రౌపది వస్త్రాభరణం పెట్టేది. ఆ పైది అదే మాకు కావాలి. ఇదేంటే ముసలి తాళతో కట్టేశావు? అయినా వెన్న గోరు ముద్దలాగా పెడతానని చెప్పి తాటి ముద్దలాగా ఎంతంత పెడతామేంటి? కొంచెం తిను కృష్ణ. మొఖానికి రాక మేకప్ పోతుంది. అవును, నీ మనవరాలు ఎక్కడా? అదిగో ఆ గదిలో ఉంది. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రావమ్మ. అన్నయ్య, ద్రౌపదిని తీసుకొచ్చా. బావగారు, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నీ భర్త ధర్మరాజు నిన్ను జూదంలో ఓడిపోయి వాటి నుంచి నువ్వు మా దాసి కర్ణ, నిన్ను ఏమైనా చేస్తా. దుర్యోధన, నా భర్తలు నన్నొడ్డి వాళ్ళోడినా, వాళ్ళోడి నన్నొడ్డినా. నన్నొడ్డినా అని తిరకాసు వాగుడు వాగావంటే నడ్డు ఇరిగిపోతుంది. బడా దుర్యోధన తమ్ముడు, అర్జెంటుగా దాని బట్టలిప్పు. ఇప్పేసి దాని తుంటికి ఇంజెక్షన్ చేసేయి. తుంటికి ఇంజక్షన్ ఏంట్రా? నువ్వు దుర్యోధనుడువా ఆర్ఎంపీ డాక్టర్వా? బయలే అడిగావరా? నువ్వు నోర్మోయ్, కన్ఫ్యూజన్ చేస్తే డైలాగ్ మర్చిపోతావు. పాంచాలి నా బంగారు కోడి పెట్ట, గుడ్లాగిపోయిన వట్టి కోడి పెట్ట. అయ్య బాబోయ్, నీ చీర విప్పి నిన్ను తట్టలో పెట్ట. అమ్మో సచ్చినోడా! అయ్యో, నిన్ను స్టేజ్ మీద ఒక ఆడదానికి అన్యాయం చెప్తుంటే ఎవరు ఆపలేరా? పాంచాలి, నువ్వెంత కూత పెట్టా లాభం లేదే. ఈ రోజు నువ్వు నా చేతిలో గోక్కుంటాండి దుర్దలా. అమ్మా దుశ్శాసన, నువ్వు దాని చీర విప్పుతున్నావా కడుతున్నావా? ఏమిటా లేటు? ఉండే ఇది సిఫాన్ చీర కట్టింది, పట్టుకుని జారిపోతుందా? ప్రభు మహారాజా, మీ కొడుకులు నా బట్టలు ఇప్పేస్తున్నారు చూడండి. నాకు చూడాలనే ఉంది, కానీ కళ్ళు పోతాయి సచ్చినోడా. ఆల్రెడీ పోయాయి, ఇంకేం పోతాయి? చైతి ఆడించి చూస్తున్నారు. ఏంట్రా కాకినాడ నుంచి పెద్ద పేరున్న ట్రూప్ని తీసుకొచ్చావన్నారు, చూడబోతే బుడపక్కలు అలా ఉన్నారు. వెధవ లైఫ్. 24 గంటలు ఈ 4 గోడల మధ్య మగ్గిపోవాలి. ఆఖరికి డ్రామా చూడడానికి కూడా తీసుకెళ్ళలేదు. నేనేం తప్పు చేశాను? ఇదంతా రాయవరం సుబ్బారాయుడు వల్లే. ఇదిగో అమ్మాయి, మా నాన్న తిడుతున్నావు ఏంటి? అయ్య బాబాయ్, నేను దొంగనేటి? నేను దొంగని కాదు.
అమ్మాయేమో ముద్దులు ఇస్తుతుంది, వీడేమో చేతులు ఊపుతున్నాడు. డౌట్ లేదు, వీడి కిట్టయ్యే కృష్ణుడి గిట్టపులో వచ్చాడు. బాబు ఈ రెండు లాకరా లోపల కడ్డారు ఒకటే ఉంది. ఈ కిట్టగడ వచ్చాడంటూ కిట్టయ్యా కృష్ణ నా మానం కాపాడా. అమ్మయ్యా వచ్చావా? నా లవర పౌరం చెప్పా. ఏంట్రా చెప్పేది? నువ్వు చెప్పిన అడ్రస్కి వెళ్తే ఆ అమ్మాయి నన్ను దొంగ అనుకుని దొంగ దొంగ నరిచింది. ఇదేట్రా నువ్వు వెళ్ళిన కుడివైపు మండపం ఇంటికేనా? కాదా, ఎడమవైపు మేడలోకి. ఓరి అయ్యా కొంప ముంచావు కదరా. ఏ వెంకటరాయుడు గారు, వీళ్ళు నిజమైన డ్రామా వాళ్ళు కాదండి. ఏంట్రా నువ్వు అనేది? అవునండి, ఈ నాటకంలో కృష్ణుడు ఆ సుబ్బారాయుడు కొడుకు కిట్టయ్య నాకు అనుమానంగా ఉందండి. మీ అమ్మాయి గారి గదిలో నుంచి రావడం నా కళ్ళారా చూశానండి. దుర్యోధన జనంలో రెస్పాన్స్ అదిరిపోతోంది. ద్రౌపది బట్టలు పూర్తిగా విప్పేశారా నాయన? ఒక నిమిషం ఉంటే నీ కూడా ఇప్పేస్తాను. అమ్మోయ్ అయ్యో ఏంటండి బాబు పొద్దుటి నుంచి కట్టేసి ఎలా కొడుతున్నారు? ఎవడరా మీ ట్రూప్ లో కృష్ణుడు? ఎవరేంటండి, గత 20 సంవత్సరాల నుంచి నేనే. అయ్యి బాబా ట్రూప్ లో కృష్ణుడు నేను, మీ ఇంట్లో దూరిన కృష్ణుడు నేను కాదు. మరెవరు? అదే కదండి ఇందాక నుంచి చెప్తున్నది. మీ ఊళ్ళో నాటకం వేద్దామని మేము వస్తుంటే దారి మధ్యన అడ్డేసి మమ్మల్ని కిడ్నాప్ చేసేసి పాకమకంలో తోసేసి మా సామాన్లు కూడా ఎత్తుపోరండి. ఏంట్రా ఏంటి ఏంట ఏంటి 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 తెగ వాగుతున్నావేంటి? ఆ ఆరుగురే ఆరుగురు అంటావా? సుబ్బారావు గారు కిట్టయ్య కృష్ణుడు అంటావా? ఆరుగురంటే లెక్క సరిపోతుంది కానీ ఆ వేళ మొక్కల ముసుగులు ఉన్నాయి కదా. ఏంట్రా ఆరుగురంటే మేమేనా? అబ్బా ఏంటండి ఇది, మీరేం చెప్పారా? మీరు కొట్టేసి ఆళ్ళు కొట్టేసి కళాకారులు అండి, మీతో కొట్టించుకోవడానికి వచ్చామా కాకినాడ నుంచి. నానా ఒకసారి చూడవే. ఇది ఎక్కడ దొరికిందిరా? రాత్రిరా నువ్వు పడుకున్న మంచం మీద దొరికింది. ఇది ఎవరు చూసి అంటే నన్ను చంపేస్తా. సరిగ్గా చూడరా. నువ్వు ఆగరాకిస్తయా. ఇదిగో వెంకట్రాయుడు, యాసాలు వేసుకుని గోళ్ళ దూకే వ్యవహారాలు మా ఇంట వంట లేవు. గోళ్ళు దూకించుకునే అలవాటు మీ కొంపలో ఎవరికైనా ఉందేమో కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది. సుబ్బారాయుడు ఆ ఏంటి, నాకంటే 200 ఎకరాలు ఎక్కువ అంతే కదా. ముందా కట్లు ఇప్పండి రా. ఆగు. గోడలు దూకింది ఎవరో యాసాలు కట్టింది ఎవరో తేలేంత వరకు ఈ నాటకాలని మనూళ్ళని కట్టేసేయండి రా. ఆ ఎందుకంట ఏడని కట్టేసి 4 బాదో 4 ఎకరాలు రాసిచ్చో ఆ కిష్టుడు వేసం కట్టింది మా కిష్టయ్య గాడని ఓపించడానికా? అట కుదరదు గానీ నేరం చేసింది మా ఊరోళ్లే అన్నారు కాబట్టి ఏడని మా ఊళ్ళోనే వట్టి పెట్టుకుని అసలు నేరస్తుని గుర్తుపట్టి ఇదిగో ఆడు నా కన్న కొడుకైనా సరే కాళ్ళు చేతులు కట్టేసి నీ కాళ్ళ ముందు పడేస్తా. చెప్తున్నాడుగా బావా, ఎప్పుడు కొడుకుని తీసుకొచ్చి కాళ్ళ మీద పడేస్తాడో చూద్దాం. పద పదండ్రా. రేయ్ వీళ్ళకి మన ఊళ్ళోనే బస్సు ఏర్పాటు చేయండి. అయితే అల్లుడు గారు వీళ్ళని రాత్రి దాచేసిన చోటే మళ్ళీ అదే ఆ ఆరుగురు దాచేసిన చోట్లోనే పెట్టేయమంటారా? ఎక్కడో చోట సావండ్రా. కార్డు తెచ్చావా? ఇదిగోండి తెచ్చాను. పేరేంటి? బలుసు రామారావు అండి. ఓ బిఆర్ రావు. జబ్బేంటి? ఏం తిన్నా ఈ రోజున అయిపోతుందండి. ఎప్పటి నుంచో? నిన్నటి నుంచండి. మరి ఈ రోజు వచ్చావేంటి? ఈ ఏళ్ళకైనా తగ్గుద్దేమో చూశానండి. సరే వెళ్ళి శుక్రవారం వచ్చాయి, మందిస్తా. అంతవరకు ఏంటండి? పేషెంట్వి నువ్వే ఒక్క రోజు వెయిట్ చేయగలేంది డాక్టర్ని రా. నేను శుక్రవారం వరకు వెయిట్ చేయడంలో తప్పేంటి? వెళ్ళు, అప్పటి వరకు ఏం తినకో. హాయ్ బాబాయ్ చచ్చిపోతానండి. వస్తే చావు, ఈ విరోచనాల బాధే ఉండదు. వెళ్ళు. నెక్స్ట్. కార్డు తెచ్చావా? కార్డు లేకపోతే నువ్వు రానేవు కదా. పేరేంటి? సమరసింహారెడ్డి. ఎస్ఎస్ రెడ్డి. కూర్చోండి. నీ జబ్బేంటి? నిన్నేనా అడిగేది? నీ రోగం ఏంటి? నేనెందుకు చెప్పాలి? డాక్టర్ నువ్వా నేనా? నేనే. నన్ను చూసి నా శరీరంలో ఉన్న అవయవాలన్నీ జాగ్రత్తగా పరీక్షించి నీ జబ్బు ఇది అని చెప్పాలి. నా జబ్బు ఏదో నాకు తెలిస్తే నేనే డైరెక్ట్ గా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొనుక్కునేవాడుగా. ఇక్కడికి ఎందుకు వస్తాను? వీడొక రివర్స్ కేసు. ఏంటి గొణుకుతున్నావు? ఏమీ లేదు, నీ చెయ్యిస్తే జబ్బేంటో చెక్ చేస్తాను అంటున్నాను. చెయ్యి. ఆహా, ఓహో, నీ పల్సు ఆ. నిమిషానికి 60 సార్లు టైటాన్ వాచ్ లా కొట్టుకుంటుందయ్యా. నీ బొంద, నువ్వు చూసింది నా టైటాన్ వాచ్. డాక్టర్ కూడా తీసుకెళ్దాం. ఏ రాయవరం హీరోలు ఎక్కడికి వెళ్తున్నారు? మీ ఎంబీబీఎస్ డాక్టర్ తో మీటింగ్ పెట్టడానికే? అవును కిట్టయ్యాడి పర్సనల్ పనిలో ఉన్నాడులే. ఓహో పర్సనల్ పనే. పర్సనల్ పనే? కిట్టయ్యకి పర్సనల్ పనే ఉంటుందబ్బా. సీతమ్మని లవ్ ఆటం తప్ప.